కాబట్టి ఈ ప్రభుత్వానికి తప్పకుండా ప్రభుత్వానికి ఆశీస్సులు ఉంటాయి. ప్రజా ఆశీస్సులతో ఈ ప్రభుత్వం తప్పకుండా ఏంటంటే ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా మార్చడమే కాకుండా ఈ ఆంధ్ర రాష్ట్రానికి అనేక మౌలిక వసతులు కల్పించి ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతుందనే నమ్మకం నాకైతే ఉంది. ప్రజలారా, మిత్రులారా, తప్పకుండా ఈ నూతన సంవత్సరం 2025 మనకు గడిచిపోయింది. ఇప్పుడు వస్తున్న నూతన సంవత్సరంలో కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు మనం చేపట్టి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి మనమంతా కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మద్దతుగా నిలవాలని, మా ఎమ్మెల్యే శిరీషమ్మ గారికి కూడా మనమంతా మద్దతుగా నిలవాలని మీ అందరికీ హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్.